హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ టు మీ అదిరేటి రుచులు ఫుడ్ ఎక్స్ప్రెస్లో ఇన్స్టెంట్గా మీ ఇంట్లోనే మీరు చాట్ ఎలా చేసుకోవచ్చో చెప్తాను. బొంగులు ఒక్కటే ఇంట్లో తీసుకున్నాను, ఇది వేయించి పక్కకు పెట్టేశాను. సో ముందు ఈ 2 సమోసాలని కొంచెం పంక్చర్ చేసి మెత్తగా చేద్దాం. ఇది మరింత అవుతుంది, అందరూ తినచ్చు. కనీసం 7-8 మందికి సర్వ్ చేయొచ్చండి. సో ఇది ఈ టైప్ చాలు. మనం మరమరాలు వేయించి పెట్టుకున్నాం కదా, ఎక్కువ మంది ఉంటే ఈ మరమరాలు ఒక్కటే ఎక్కువ చేయండి చాలు, మిగతా అన్నీ అదే క్వాంటిటీ. ఇది ఒక్కటే ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి, క్వాంటిటీని బట్టి. బఠానీలు కొంచెం జస్ట్ 5 రూపీస్ ప్యాకెట్ తెప్పిస్తే మీరు మస్తు. ఈ మిక్స్చర్ బాగుంటుంది, కట్టా మిట్టా ఇది వేసేస్తున్నాం. అండ్ ఈ సేగు కూడా బాగుంటుంది, ఆలు భుజాను సేగు సంథింగ్ అంటారు కదా, కారపూస. అండ్ ఈ పచ్చిమిరపకాయలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఉన్నాయి కదా, మనకి సమోసాతో పాటు వచ్చినాయి, అవి సన్నగా కట్ చేసేద్దాం. బాగుంటుంది ఇది. ఉప్పులో నిమ్మకాయలో నానబెడతారు దీన్ని. ఇదిగోండి ఉల్లిగడ్డ ఎక్కువ వేయకండి, ఏది కూడా అక్కడక్కడ తగిలినట్టే ఉండాలి. మన టమాటా, ఉప్పు అన్నిట్లో ఉప్పు ఉంటుంది మీకు తెలుసు, అందుకని ఉప్పు కొంచెం తక్కువ వేయండి. నేను జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నా అంతే. కారం మీరు ఎంత తింటారో అంత, అది కారమే వద్దు అనుకుంటే అక్కడితో ఆగిపోయచ్చు. ఇది నల్లుప్పు, బ్లాక్ సాల్ట్ అంటారు కదా, ఫ్రూట్స్ మీద వేస్తాము, అది వేస్తే కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది. మీ దగ్గర చాట్ మసాలా లాంటిది ఉన్నా కూడా ఇప్పుడు కలుపుకోవచ్చు, కానీ హెవీ అయిపోతుంది, వద్దు. ఉప్పు కారం అన్నీ గ్యారంటీకి సరిపోతాయి. మీకు ఏమైనా ఎక్కువ తక్కువ ఎక్స్ట్రా ఉన్నట్టు అట్లా అనిపిస్తే కనుక వేసుకోండి. ఇందులో కావాల్సిన దాన్ని బట్టి. ఓపెన్ చేసినాక ఒకసారి ఇంకా పనికిరావు కదా. ఇదిగోండి నిమ్మ చెక్క. సో చూద్దామా, అయిపోయింది రెసిపీ. ఇప్పుడు ఇది పెట్టండి, వాళ్ళు ఎంత ఖుషి అవుతారో. అసలు అంత బాగుందంటే నిజంగా. మన అసలైంది మర్చిపోయినా, కొత్తిమీర. దట్స్ ఆల్, అయిపోయింది. మన మిక్స్చర్ ఈజ్ రెడీ. స్పూన్ వేసుకుని లగాయించి తినండి. ఇది నిల్వ ఉండదు, ఎందుకంటే తడి తగిలింది కదా టొమాటో. మిగతా అన్నీ మెత్తగా అయిపోకముందే కరకర అంటున్నప్పుడే పెట్టేసేయండి. దట్స్ ఆల్ మన రెసిపీ. 2 minutesలో ఇన్స్టెంట్ చాట్ ఎట్ హోమ్.